హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నెల్లూరు వదిన కాకినాడ మర్దల్. ఇట్స్ మీ వల్లి. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి మా భావన బర్త్డే వ్లాగ్ అనమాట. భావన అంటే మా పెద్దక్క వాళ్ళ అమ్మాయి అండి. ఈరోజు తన బర్త్డే అనమాట. అయితే తను డెకరేషన్ చేయమని అయితే అడిగింది తన కోసం అని చెప్పేసి. ఇంకా నేను 6 ఆ టైంకి అయితే మా ఇంటి దగ్గర నుంచి మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చామన్నమాట. వచ్చిన వెంటనే ఇంకా నేను డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. ఎందుకంటే మా కజిన్స్ అది వస్తున్నారనమాట కేక్ కటింగ్ టైంకి. దానికోసం అని చెప్పేసి ఇంకా త్వరగా చెయ్యాలని చెప్పేసి ఇంకా డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను అనమాట. తన్నే సెలెక్ట్ చేసుకోమన్నాను. నీకు ఏ కలర్ కాంబినేషన్ కావాలో బెలూన్స్ అయితే ఏ కలర్ కాంబినేషన్ కావాలో చూసుకోమని నేను చెప్పాను అనమాట. అయితే తను లావెండర్ అండ్ వైట్ కలర్ కావాలని చెప్పేసి అడిగింది. ఇంకా సో అవి అయితే నేను తీసుకొచ్చి స్టార్ట్ చేశాను అనమాట. ఇంకా నేను స్టార్ట్ చేయగానే పిల్లలందరూ కూడా నా దగ్గరికి అయితే వచ్చి కూర్చున్నారు. పిల్లలందరూ కూడా ఇంకా వచ్చి హెల్ప్ చేసేస్తున్నారు అనమాట. అందరూ మా అరుణ్ బాబుతో సహా అందరూ ఇంకా హెల్పింగ్కి అయితే దిగారు. బెలూన్స్ కోసం అయితే వచ్చారనమాట. ఇంకా నాకు డెకరేషన్స్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ అండి. నేను మ్యాక్సిమం మా పిల్లలు ఫస్ట్ బర్త్డే కాకుండా ఇంకా తర్వాత సెకండ్ బర్త్డే నుంచి స్టార్ట్ చేసి నేనే చేసుకుంటూ వచ్చాను అనమాట. వర్షకి అయితేని ఇంకా అరుణ్ బాబు ఫస్ట్ బర్త్డే అయింది. ఇప్పుడు సెకండ్ బర్త్డేకి మళ్ళీ చేస్తాను. అప్పుడు వర్ష బర్త్డేకి అయితే నేను ఎప్పుడు కూడా మిస్ చేయకుండా డెకరేషన్ అయితే చేస్తూ ఉండేదాన్ని. ఎందుకంటే వర్షకి సంబంధించి ఏదైనా నాకు కొంచెం స్పెషల్గా చేయాలనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే వర్ష ప్రతి బర్త్డేకి నేనైతే డెకరేషన్ చేస్తాను. ఇంట్లోని చేస్తూ ఉన్నాను ఇప్పటికీ కూడా. ఆ డెకరేషన్ పిక్చర్స్ కూడా మీకు ఈ వీడియోలో యాడ్ చేస్తాను. నేను చేసిన డెకరేషన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజు అయితే నేను వచ్చేసరికి ఇంకా బ్యాక్ డ్రాప్ మా భావన ఫిక్స్ చేసింది అనమాట. అది సరిగ్గా చేయలేదు. ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా అది అలా ఉంచేసి నేను బెలూన్స్ అయితే ఆర్చ్లా చేద్దామని చెప్పేసి ఇంకా గాలి పెడుతూ ఉన్నాను అనమాట. మెషిన్ తీసుకొచ్చాను ఇంటి దగ్గర నుంచి.
బెలూన్స్ అన్నీ కూడా గాలి పెట్టుకున్న తర్వాత ఇంకా 2 బెలూన్స్ ఇంకొక 2 బెలూన్స్‌తో కలిపి ఇలా 4 బెలూన్స్‌లో అయితే చేసుకోవాలండి. అన్నీ కూడా మనం ఎంత ఆర్చ్ కావాలనుకుంటున్నామో దానికి తగ్గట్టుగా బెలూన్స్‌ని అయితే రెడీ చేసుకోవాలి. నేను ఫస్ట్ ఇలా 2 బెలూన్స్‌ని ట్యాగ్ చేసేసుకున్నాననమాట. ట్యాగ్ చేసుకున్న తర్వాత ఇంకా ఇవి ఆ 2 బెలూన్స్‌ని ఇలా 4 బెలూన్స్‌తో ట్యాగ్ చేశాననమాట. ట్యాగ్ చేసిన తర్వాత మనం దీనికి ఒక థ్రెడ్ తీసుకుని దాంతో అయితే మనం కట్టాలండి. ఎవరికైనా రాకపోతే రాని వాళ్ళ కోసం అయితే చెప్తున్నాను. వచ్చిన వాళ్ళకైతే అవసరం లేదు. ఆల్రెడీ వాళ్ళు కడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోతుంది. ఇలా 4 బెలూన్స్ కింద చేసుకున్న వాటిని ట్యాగ్తో ఇలా ఒక దగ్గరికి బాగా దగ్గరికి ఒకదానికొకటి దగ్గరికి చేయాలన్నమాట. దగ్గరికి పెట్టి ఇలా పైకి ఒకసారి పైకి ఒకసారి కిందకి ఒకసారి ఇలా తిప్పాలి. తిప్పితే కనుక అవి లాక్ అయిపోతాయి అన్నమాట బెలూన్స్. ఇంకా మనకి ఊడవండి, టైట్గానే ఉంటాయి. మనం ఒకసారి చేస్తే కనుక మనకు అలవాటు అయిపోతుంది. నాకు కూడా ఏం రాదండి. బిఫోర్ మ్యారేజ్ అయితే నేను ఎప్పుడూ చేసింది లేదు. నేనైతే వర్షు పుట్టిన తర్వాత వర్షు కోసమే నేర్చుకున్నాను అనమాట. జస్ట్ ఆర్చ్ పెట్టడానికి వర్షు బర్త్డేకి ఎంట్రన్స్లో ఆర్చ్ పెట్టడానికి గుమ్మం దగ్గర పెట్టడానికి అనమాట 10,000 తీసుకున్నారు. అప్పుడే అనుకున్నాను చాలా కాస్ట్ అండి, బెలూన్ డెకరేషన్ చేయాలంటే చాలా కాస్ట్ అయితే తీసుకుంటున్నారు. మేము యాక్చువల్గా వర్షు బర్త్డేకి ఎల్ఈడి స్క్రీన్ పెట్టించామన్నమాట. దానివల్ల మాకు ఓన్లీ ఎంట్రన్స్లో బెలూన్ ఆర్చ్ పెట్టమంటే 10,000 అయితే తీసుకున్నారు. 2 ఆర్చ్లు పెట్టించాము, గేట్ దగ్గర ఒకటి, ఎంట్రన్స్లో ఒకటిని. ఆ రెండింటికి 20,000 అయితే అయింది. ఇది వర్షు 3rd బర్త్డే అప్పుడు నేను చేసిన మిక్కీ మౌస్ థీమ్ చేశాను అనమాట. ఇది వచ్చేసి ఆరోన్ బాబు హాఫ్ బర్త్డేకి, అలాగే వాడి నేమింగ్ సెరమనీకి, అలా అన్నింటికి నేనే చేశానండి. బెలూన్ డెకరేషన్కి సంబంధించి ఏమున్నా ఆఖరికి నేమ్ రివీల్ చేసేది కూడా నేనే తయారు చేశాను అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉండడం వల్ల నాకు ఇష్టం అనమాట ఇలా డెకరేషన్స్ చేయడం. ఇవే కాదండి, ఇంకా పూలతో కూడా నేను డెకార్ అయితే చేశాను. ఆరోన్ బాబు భోగిపళ్ళకి అది నేను చేశాను అనమాట ఇంట్లో. ఆ పిక్స్ ఎప్పుడైనా కనిపిస్తే కనుక మీకు ఖచ్చితంగా యాడ్ చేస్తాను. ప్రజెంట్ అయితే అవి ల్యాప్టాప్లో ఉన్నాయన్నమాట. దానివల్ల అయితే ఇంక నేను యాడ్ చేయడానికి అవ్వలేదు. అదే మన చేతితో మన పిల్లల కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం ఇలా మనమే డెకార్ చేస్తే ఆ ఆనందమే వేరు కదండి. అందుకనే నాకైతే చేసిన ప్రతిసారి వాళ్ళు చూసి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయినప్పుడు నాకు వాళ్ళ కళ్ళల్లో కనిపించే సంతోషం వల్ల నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటానన్నమాట. అందుకోసమైనా నేను వాళ్ళు అడగగానే డెకార్ అయితే చేస్తానన్నమాట. బెలూన్ ఆర్చ్ కట్టడం అయితే ఈజీయే కానండి, అది స్టాండ్ లేకుండా వితౌట్ స్టాండ్ మనం వాటిని సెట్ చేయాలంటే చాలా కష్టం అనమాట. ఇప్పటి వరకు నేను చేసిన డెకరేషన్స్ అన్నీ కూడా వితౌట్ స్టాండేనండి. ఇంకెక్కడ కూడా అలాగే సెట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాను అనమాట. ఇంకా నాకు మా కజిన్ కూడా హెల్ప్ చేస్తానని చెప్పి బెలూన్స్ అయితే పట్టుకుంది నేను కడుతుంటే.
ఫైనల్ గా డెకరేషన్ అయితే ఇలా వచ్చిందనమాట. యాక్చువల్ గా బ్యాక్గ్రౌండ్ కూడా నేనే సెట్ చేసి ఉంటే సరిపోయేదండి, వాళ్ళు కంగారు పడి వాళ్ళైతే పెట్టేశారు నేను వెళ్ళేసరికి. ఇంకా దాన్ని అలా ఉంచేసి ఇంకా దానిపైన ఇలా బెలూన్స్ అయితే కట్టాను అనమాట. ఇంకా కేక్ వచ్చేసి బటర్ఫ్లై థీమ్ తో అయితే తెప్పించుకుంది తను. చాలా బాగుందండి, డెకార్ విత్ కేక్ రెండు మ్యాచింగ్ అన్నమాట. డెకరేషన్ అయితే బాగానే వచ్చింది. ఇంకా కేక్ కటింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనమాట. మా కజిన్స్ అందరూ వచ్చారు. ఎవ్రీ ఇయర్ మా కజిన్స్ అందరినీ, ఇంకా మా కజిన్ వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలుస్తుంది అనమాట మా అక్క. మా అక్కే కాదండి, మేము ఇక్కడ అనపర్తిలో ఉన్నప్పుడు కూడా మేము కాకినాడ వచ్చి పిల్లల బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకునే వాళ్ళము. అప్పుడు కూడా నేను ఇక్కడ మా కజిన్ వాళ్ళ పిల్లల్ని అందరినీ పిలిచేదాన్ని. ఒక లాస్ట్ ఇయర్ అనుకుంటా వర్ష బర్త్డేకి రాలేదు. ఇంకా ఆరన్ బర్త్డే అయితే ఈ ఇయర్ ఇక్కడే జరుగుతుంది కాబట్టి మీ అందరూ కూడా చూస్తారు. భావన్ బర్త్డే అయితే చాలా బాగా
పెట్టేటప్పుడు అట్టు మళ్ళీ దాన్ని నోట్లో పెట్టి చేయబట్టి ఫైనల్ గా కేక్ కటింగ్ అయితే కంప్లీట్ అయిందండి. కేక్ కటింగ్ అయిన తర్వాత మా అందరికి కూడా మా అక్క ఇలా స్నాక్స్ అయితే పెట్టిందనమాట. స్నాక్స్ తర్వాత ఇంకా టిఫిన్స్ కూడా పెట్టింది. అందరం ఇంకా అక్కడే ఆ రోజు నైట్ 10-10:30 వరకు ఉన్నామన్నమాట. సరదాగా కబుర్లు చెప్పుకుంటూ అందరూ కూర్చున్నారు. భావన బర్త్డేకి ఎవ్రీ ఇయర్ మా అక్క పులిహార చేసి వంతెన దగ్గర బయట వంతెన మీద అది పడుకుని ఉంటారు కదండి, చాలా మంది ఆకలితో తినకుండా అది ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే పులిహార చేసి ప్యాకింగ్ చేసి పంచి పెడుతుంది అనమాట. ఎవ్రీ ఇయర్ చేస్తుంది, అలానే ఈ ఇయర్ కూడా చేసింది అనమాట. ఇంకా తను మేము వచ్చేసరికి పులిహార చేసేసి అయితే ఉంచింది. ఇంకా తను ప్యాక్ చేయడానికి అవ్వలేదన్నమాట. ఇంకా నేను మా అక్క ఇద్దరం కలిసి ప్యాకింగ్ అయితే చేసాము. ప్యాక్ చేసి ఇంకా పట్టుకెళ్ళి అందరికీ అయితే పంచామన్నమాట. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు అలా పంచి పెడుతున్నప్పుడు. చాలా ఆకలితో కూడా ఉన్నారండి. ఎవరికైనా వీలైతే ఇలాంటి సెలబ్రేషన్స్ అప్పుడైనా మీకు వీలుంటే కనుక ఖచ్చితంగా అలా వాళ్ళకి ఫుడ్ అనేది డొనేట్ చేయండి. మనం ఓల్డ్ ఏజ్ హోమ్స్లో అలా ఇస్తాం కదా, అప్పుడు కూడా అలా అక్కడ బయట ఉన్న వాళ్ళకి ఇస్తే కూడా బెటర్ అండి. వాళ్ళు కూడా చాలా ఆకలితో ఉంటున్నారనమాట. మేము పట్టుకెళ్ళి ఇవ్వగానే వాళ్ళు చాలా ఆనందంగా అయితే తీసుకున్నారు. నేను అప్పుడప్పుడు కూడా తీసుకెళ్ళి ఇస్తుంటాను అనమాట, వీలైనప్పుడల్లానే.
చూశారు కదండి, ఈరోజు నా వ్లాగ్ అయితే ఇదన్నమాట. మరొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అంతవరకు స్టే ట్యూన్ టు నెల్లూరు వదిన కాకినాడ మరదల్.